ఈరోజు డిసెంబర్ 18వ తేదీ ఎంతో శక్తివంతమైన సంకటహర చతుర్థి మొదలు కన్యా రాశి వారికి మహర్దశ పట్టబోతోంది. 2025 చివరి వరకు వీరిని ఆపేవారే లేరు. ఈరోజు ఎంతో శక్తివంతమైన సంకటహర చతుర్థి మొదలుకొని కన్యా రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది, వీరి జీవితంలో ఎటువంటి మహర్దశ పట్టబోతోంది, వీరి విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో కన్యా రాశి వారికి ఏ విధమైన మార్పులు అయితే వీరు చూడబోతున్నారు అన్ని విషయాలు కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. శివశక్తి జ్యోతిష్యాలయం. మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? అయితే పూజారి గారిని సంప్రదించండి. మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు. భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, ప్రేమ సమస్యలు, నమ్మిన వారు దూరం కావడం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, ఇంకా అనుకున్న పనులు కాకపోవడం, విదేశీ ప్రయాణం, సంతానం లేకపోవడం, రాజకీయ పరంగాను గిట్టని వారు మనపైన చెడు ప్రభావం చేయడం, ఏ సమస్యలకైనా ప్రత్యేకమైనటువంటి పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు. ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. గురువుగారిని సంప్రదించండి. గురువుగారి ఫోన్ నంబర్ 8185066725. నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. మీకు ఎటువంటి సమస్యలున్నా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని అయితే చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈరోజు ఎంతో శక్తివంతమైన సంకటహర చతుర్థి మొదలుకొని కన్యా రాశి వారికి వీరి జీవితంలో ఊహించని శుభ పరిణామాలు అయితే వీరు చూస్తారండి. వీరికి మహర్దశ పట్టబోతోంది అని చెప్పడంలో సందేహం లేదండి. 2025వ సంవత్సరం చివరి వరకు కూడా వీరు శుభ మార్పులు అయితే వీరు చూడబోతూ ఉన్నారు. అన్ని విషయాల్లో కూడా వీరికి అనుకూలత అనేది అధికంగానే కనిపిస్తూ ఉంది. కన్యా రాశి వారి గురించి పూర్తి విషయాలు మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. ఉత్తర పాల్గొని 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు ఎవరైతే జన్మించి ఉంటారో వారు కన్యా రాశికి చెందుతారు. కన్యా రాశి వారికి అధిపతి బుధుడు. ఈ రాశిని స్త్రీ రాశి అని, శుభరాశి అని, ద్విస్వభావ రాశి అని జ్యోతిష శాస్త్రం అయితే చెబుతోందండి. కన్యా రాశి వారికి ఈ సమయం అయితే చాలా అనుకూలమైనటువంటి సమయంగా మనకైతే గోచరిస్తుంది. వీరు కన్న కలలు అన్నీ కూడా ఈ సమయంలో మంచిగా జరుగుతాయి. అంతేకాదు ఈ కన్యా రాశికి చెందినటువంటి వారికి 2025 చివరిలోపు వీరికి అంతా కూడా అనుకూల మార్పులు కలుగుతాయి. ధర్మసిద్ధి ఉంటుంది. కొన్ని కీలకమైన వ్యవహారాలను కుటుంబ సభ్యులతో చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైన పనులను కూడా పూర్తి చేయగలుగుతారు. కొన్ని చర్యలు మీకు లాభిస్తాయి. శ్రీ ప్రసన్న ఆంజనేయ స్తోత్ర పారాయణం చేయాలి, మేలు జరుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే గోచరిస్తున్నాయి. ధైర్యంగా చేసే పనులన్నీ కూడా ఫలిస్తాయి. బంధుమిత్రులను కలుస్తారు. అవసరానికి సహాయం చేసేవారు ఉన్నారు. ఆర్థిక వ్యవహారాలు లాభిస్తాయి. కుటుంబ వ్యవహారాలలో శుభవార్త అనేది చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. సంతోషకరమైన వాతావరణంలో కాలాన్ని గడుపుతారు. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అనేది చాలా కీలకమండి. చాలా కీలకమైన సమయాలలో స్థిరమైన నిర్ణయాలు అవసరం. గిట్టని వారి మాటలను విస్మరించండి. మంచి ఆలోచనలతో అభివృద్ధి సాధిస్తారు. సూర్యనామస్మరణ మీకు శక్తిని కూడా కలిగిస్తోందని చెప్పడంలో సందేహం అసలు లేదండి. కన్యా రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోందో మనం ఇప్పుడైతే తెలుసుకున్నాం కదా. అసలు కన్యా రాశి వారికి 2025 చివరి లోపు వీరి జీవితంలో ఏ విధమైన మార్పులు అయితే వీరు చూడబోతున్నారు, వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందామండి. ఈ రాశి వారికి ఈ సమయం చాలా అనుకూలమైనటువంటి సమయంగా అయితే మనం చెప్పుకోవచ్చు. కేతువు 12వ ఇంట్లో సంచరించడం చేత మీకు ఖర్చులు అనేవి అధికంగా పెరిగే అవకాశాలు అయితే ఈ సమయంలో కనిపిస్తూ ఉన్నాయండి. మీరు కొన్ని రకాల మతపరమైన కార్యకలాపాలలో మునిగిపోవచ్చు. మీరు అనేకమైనటువంటి విదేశీ పర్యటనలు కూడా ఈ సమయంలో చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. మీరు చాలా డబ్బు సంపాదిస్తారు. ఆ విధంగానే విచ్చలవిడిగా డబ్బును కూడా ఈ సమయంలో ఖర్చు చేస్తారు. మీ డబ్బును మంచి పనికి కూడా ఖర్చు చేసే అవకాశాలు కూడా ఉన్నాయండి. ముఖ్యంగా 2025 మే నెల తరువాత మీ కుటుంబ జీవితంలో చాలా సంతోషంగా మీరు ఉంటారు. మరియు కుటుంబంలో సహకార వాతావరణం కూడా కలిగి ఉంటుంది. మీ తండ్రి గారికి కాలం అనుకూలంగా ఉంటుంది. మరియు తల్లి తరపున కుటుంబ సభ్యులు మీతో సంతోషంగా ఉంటారు. ప్రేమలో ఉన్న జంటల గురించి చూసుకున్నట్లయితే ఈ సమయం చాలా మంచిది. మీ ప్రతిపాదనకు మీ కుటుంబ సభ్యులు అంగీకరిస్తారు. ఈ సమయం మీ యొక్క వైవాహిక జీవితానికి చాలా ఆరోగ్యకరంగా
ఉంటుంది. వారు ఒకరితో ఒకరు తక్కువ సమయం గడపవచ్చు. మీరు మీ సంబంధానికి తగినంత సమయాన్ని ఇస్తారు. మీరు మీ జీవిత భాగస్వామిని మీ హృదయం నుండి ప్రేమిస్తారు. ఈ సంవత్సరం మీరు దేవగురువు బృహస్పతిని ఆరాధించడం ద్వారా చాలా ప్రయోజనాలు పొందుతారు మరియు మీ పనులన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి నెరవేరే అవకాశాలు అయితే ఉన్నాయి. కన్యా రాశి వారు ఈ సమయం ప్రతి గురువారం చందనం తిలకాన్ని పూయడం ద్వారా మీ రోజును ప్రారంభించండి. మీరు మీ కెరియర్లో చాలా పురోగతి కూడా చూస్తారు. ఇలా చేయడం వలన మీరు ప్రతి విషయంలో కూడా విజయం సాధిస్తారు. మీరు చెయ్యకూడని పనులు ఏమిటి అంటే ఎవరిని కూడా మోసం చేయవద్దండి లేదా ద్రోహం కూడా చెయ్యవద్దు. చూసారు కదండి, కన్యా రాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం. కన్యా రాశికి చెందినటువంటి వారి స్త్రీల గురించి చూసుకున్నట్లయితే కనుక వీరు చాలా తేలికగా కన్నీళ్లు పెట్టుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు. చాలా మృదువైన సున్నితమైన మనస్సును కూడా వీరు కలిగి ఉంటారు. వీరు అధికంగా ఆవేశానికి ఉక్రోషానికి లోనవుతుంటారు. ఈ రాశి వారికి ధైర్యం కొంచెం తక్కువనే చెప్పాలి. ఆహారం మీద వీరికి చాలా ఆసక్తి ఉంటుందండి. తమ ఇష్టాయిష్టాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. వీరు కుటుంబ అవసరాలకు పెద్దపీట వేస్తారు. ఎక్కువ భౌతిక విషయాల మీద దృష్టి పెడతారు. పని ప్రారంభించే ముందుగా 10 సార్లు ఆలోచిస్తారు. పని చేస్తే ఎటువంటి ఫలితం ఉంటుంది అని బేరుజు వేస్తారు. ఇలా అన్ని విధాలుగా కూడా ఆలోచించిన తదుపరి పనిని ప్రారంభిస్తారు. ఒక్కోసారి పని ప్రారంభిస్తే అది పూర్తి చేసేంత వరకు కూడా విడిచిపెట్టారు. అద్భుతమైన ఫలితాలను చూస్తారు. ఏ పనైనా అప్పగిస్తే దానిని సహనంతో వీరు వ్యవహరిస్తారు. పరిస్థితులు అనుకూలించినట్లయితే వీరు వీరి జీవితంలో చక్కగా రాణిస్తారు. 10 మందికి సహాయపడతారు. అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుత్సాహపడుట, కార్యరంగం నుండి విరమించుట, చిక్కులు కలుగుతాయని భయము కూడా ఈ రాశి వారికి అధికంగా ఉంటుందండి. పెద్ద పెద్ద కార్యక్రమములందు కూడా వీరు స్వయంగా ప్రారంభిస్తారు. ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళడానికి తోడ్పడతారు. వీరి గొప్పతనం గుర్తించి వారు వీరికి తారసపడినప్పుడు వీరికి ధైర్యము బలము కూడా వస్తాయి. అయితే కన్యా రాశి వారికి తగినంత తెలివితేటలు ప్రజ్ఞ ఉన్నప్పటికీ తగినంత ఆత్మవిశ్వాసం అయితే వీరికి అసలు ఉండదండి. ఈ రాశి వారికి ఎప్పుడు కూడా ఇతరుల గురించిన ఆలోచనలు వీరి మనసును బాధ పెడుతూ ఉంటాయి. తమ గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అని తెలుసుకోవాలన్నటువంటి జిజ్ఞాస కూడా వీరిలో అధికంగా ఉంటుంది. ఈ రాశి వారు తప్పులు చేసినా సరే దానిని కప్పిపుచ్చేందుకు ప్రయత్నాలు చేసి చిక్కుల్లో పడతారు. వీరు ఎవరినైతే అభిమానించి వారి తప్పులను కూడా క్షమిస్తారో వారి వీరికి ద్రోహం చేస్తారు. చేయి చాపిన చుట్టల్లా కూడా వీరికి రుణం దొరుకుతుంది. ఇలా రుణం తీసుకుని చాలా ఇబ్బందులు పాలయ్యే అవకాశాలు కూడా ఈ రాశి వారి జీవితంలో ఉన్నాయి. కన్యా రాశిలోని ఉత్తర నక్షత్రం వారు ఏకముఖి రుద్రాక్ష ధరించాలి లేదా ద్వాదశముఖి రుద్రాక్షను ధరించాలి. హస్త నక్షత్రం వారు ద్విముఖి రుద్రాక్షను, చిత్తా నక్షత్రం వారు త్రిముఖి రుద్రాక్షను ధరించాలి. ఇలా ధరించడం వలన శుభ ఫలితాలు పొందుతారు. చూసారు కదండి, కన్యా రాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.